మనకు కనీసం 500 టీఎంసీని పట్టుబట్టాల్సింది పోయి 299 టీఎంసీకి సంతకం చేసిండ్రు. అప్పుడు నేను ఆ మీటింగ్లలో ఉన్నా. కాకపోతే నేను అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను ఒక పర్టికులర్ రాష్ట్రానికి స్టాండ్ తీసుకునేది లేదు. కాకపోతే నాకు జరిగినవన్నీ తెలుసు. ఆ రోజు మనం తెలంగాణ రాష్ట్రం కనుక ఖచ్చితంగా పట్టుబట్టి ఉండుంటే 500 కాకపోయినా 450 వరకు వచ్చే అవకాశం ఉంటుండే. వీళ్ళు ఆ రోజు వచ్చి 299 టీఎంసీ మాకు చాలు, తర్వాత చూసుకుంటాం మిగతా ట్రిబ్యునల్ వచ్చినప్పుడు అనే ఒక విచిత్ర ధోరణి. అది మరి స్ట్రాటజీ ఎవరు చేసిండ్రు? కేసీఆర్ గారు ఇంత స్ట్రాటజీ మాస్టర్ కదా వాటర్ విషయంలో, మరి ఆయన ఎందుకు పప్పుల కాలేసిండు? ఈ 299 టీఎంసీ నీళ్ళది ఏదో సంతకం చేసిండో ఇది తెలంగాణకు గత 10 ఏళ్లుగా మరణ శాసనం అయింది వాటర్ విషయంలో. నెక్స్ట్ 2015 అగ్రిమెంట్, ఇది యాక్చువల్ అగ్రిమెంట్ నేను చూపెడుతున్నా మీకు ఇక్కడ. నెక్స్ట్ సంతకాలు చూడండి. ఎస్కే జోషి గారు చీఫ్ సెక్రటరీ, ఆదిత్యనాథ్ గారు చీఫ్ సెక్రటరీ, మా అడిషనల్ సెక్రటరీ చేశారు. నెక్స్ట్ ఇది చూడండి ప్రాజెక్ట్స్, వాటర్ షేరింగ్ చేసుకున్న ప్రాజెక్ట్స్. ఇందులో తెలంగాణ షేర్ మీరు చూస్తే నాగార్జున సాగర్ 105, తర్వాత రాజోలిబండ 15, మైనర్ ఇరిగేషన్ 89, పెద్దవి చెప్తున్నా. నెక్స్ట్ ఆ తర్వాత 17 టీఎంసీ జూరాల, 11 టీఎంసీ శ్రీశైలం ఎవాపరేషన్ లాస్. ఇవి తప్పితే ఈ లిస్టులో మీకు పాలమూరు రంగారెడ్డి కనిపించిందా, కల్వకుర్తి కనిపించిందా, నెట్టెంపాడు కనిపించిందా, కోయిల్ సాగర్ కనిపించిందా, ఎస్ఎల్బిసి కనిపించిందా? మరి మొన్న పాలమూరు జిల్లా ప్రాజెక్ట్స్, నల్గొండ జిల్లా ప్రాజెక్ట్స్ గురించి అంత వరి అయితే మాట్లాడింది కదా చంద్రశేఖరరావు గారు. మరి మీకు అంత వరి ఉన్నప్పుడు 2015లో మీరు వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు 299 టీఎంసీ తీసుకుంటున్నప్పుడు నాకు ఇంకా ఈ ప్రాజెక్టులకు నీళ్లు కావాలని చెప్పి మీరు ఎందుకు ఎక్కువ అడగలే? నెక్స్ట్ ఇది పోనీ ఇంకో మాట ఏమంటారంటే, ఎప్పుడు కూడా చంద్రశేఖరరావు గారు కానీ వారి పార్టీ వాళ్ళు కానీ, మేము ఒక్క సంవత్సరానికే ఒప్పుకున్నాం 299 టీఎంసీ. కరెక్టే, 2015లో మీరు సంతకం చేసినప్పుడు ఒక్క సంవత్సరానికనే ఒప్పుకున్నారు, సంతకం చేసిండ్రు. ఇందులో ఎవరు అబద్ధం ఆడాల్సింది లేదు, దానిలో కూడా అదే ఉంది. 2016లో ఏం చేసిండ్రు? ఫస్ట్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది, ఉమాభారతి గారి నేతృత్వంలో అయింది. ఆమె చైర్మన్, జలశక్తి మినిస్టర్ గారు. మెంబర్స్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, అప్పుడు మన చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు. వాళ్ళ ముగ్గురు సంతకాలతోటి వెళ్ళిన మీటింగ్ మినిట్స్ ఇవి. అజెండా పాయింట్ నెంబర్ 2 చూడండి. మళ్ళొక సంవత్సరానికి కూడా ఇంతకు ముందు అగ్రిమెంట్ ఒప్పుకుంటున్నాము, సంతకాలు చేసిండ్రు, ఇంకో సంవత్సరానికి ఒప్పుకున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత చూడండి, ఫస్ట్ మీటింగ్ చెప్పిన, సెకండ్ మీటింగ్ చెప్పిన తర్వాత 2020లో ఆ తర్వాత కొనసాగింపుగా ప్రతి సంవత్సరం కొనసాగించుకుంటూ ఎవరెవరు అటెండ్ అయినరు, ఏ మీటింగ్లు అటెండ్ అయినరు, ఎవరు సంతకం చేసిండ్రు చెప్తున్నా. అక్కడ నేను చెప్పే ప్రతి దానికి కూడా అఫీషియల్ డాక్యుమెంట్స్, సైన్డ్ డాక్యుమెంట్స్ తోటి ఆ కోట్ చేస్తూ డేట్స్, ఎవరి సంతకాలు ఉన్నాయో చెప్తున్నా మీకు. ఎందుకంటే ఈ ప్రాసెస్లో నేను ఉన్నా కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి సంవత్సరం పెంచుతూ పోయారు. చివరికి 2020లో అసలు మొత్తం ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా మేము 299 జాలని సంతకాలు చేసాం. మరి అక్కడ సంతకాలు చేసి 299కి ఆ 299 టీఎంసీలో ఈ పాలమూరు ప్రాజెక్టులు, నల్గొండ ప్రాజెక్ట్స్ మీరు ఇంక్లూడ్ చేయకుండా మీరు ఏ విధంగా ఈ నీళ్లు సరిపోతాయి అనుకో 299 సంతకం చేసిండ్రు? నెక్స్ట్ 261.7 టీఎంసీ నీళ్లు ఈ ప్రాజెక్ట్స్కి మనకు అవసరం ఉండే. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు డిపిఆర్లు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో డిపిఆర్లు, అది మన ఫీజిబిలిటీ రిపోర్ట్ అనో లేకపోతే గవర్నమెంట్ ఆర్డర్సో, అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్సో, శాంక్షన్సో ఏ ఒకటి ఉన్న ప్రాజెక్టులే ఇవన్నీ. ఎస్ఎల్బిసి ఎప్పటి నుంచి ఉన్నది? 1996 నుంచి ఉన్నది, 2004 నుంచి ఉన్నది. ఆ ప్లానింగ్ 96 లైన్ 2004లో స్టార్ట్ చేసిండ్రు. మీరు చూడండి, శ్రీశైలం ఎడవ కాలువ ఎస్ఎల్బిసి 40 టీఎంసీ, కల్వకుర్తి 53 టీఎంసీ, నెట్టెంపాడు 25.4, పాలమూరు రంగారెడ్డి 90, డిండి 30, కోయిల్ సాగర్ 3.3, నికర జలాల ఆధారంగా బీమా 20. అందుకే ఆ బీమా 20 ఆల్రెడీ ఎలొకేట్ చేసింది కాబట్టి అవి తీసేస్తే 244.8 టీఎంసీ. మరి 299 కాకుండా ఈ 241 అడుగుండాల్సింది నువ్వు. అడిగితే అప్పుడు తెలంగాణ ప్రజలు మెచ్చుకునేటోళ్ళు. ఇప్పుడు 2 రోజుల క్రితం వచ్చి అప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడకుండా ఈ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పడం వల్ల లాభం లేదు. ఇప్పటికి కూడా యాజ్ ఆన్ టుడే ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి నీళ్లు ఇస్తున్నామని వాళ్ళు చెప్పినా లీగల్లీ దే ఆర్ నాట్ కరెక్ట్ ప్రాజెక్ట్స్. వాటర్ ఎలకేషన్ ట్రిబ్యునల్ ఇవ్వాల్సిందే, అది మనం తెచ్చుకోవాల్సిందే, అప్పుడే లీగల్ కరెక్ట్ అయితే. నెక్స్ట్
ఇంకొకటి చూడండి, 299 టీఎంసీ ఏదైతే తెచ్చుకున్నామో మనము, పోనీ ఆ 299 టీఎంసీని కరెక్ట్గా వాడుకున్నామా? గత 10 ఏళ్లలో మీరు చూస్తే సంవత్సరం వైజ్ ఇచ్చిన నెంబర్స్ అక్కడ నేను ఒక్క సంవత్సరంలో కూడా 299 టచ్ కాలే. అంటే మన ప్రాజెక్ట్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసినామని చెప్పినామో, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఇవన్నీ కూడా వాటి డిస్ట్రిబ్యూటరీస్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్యాషన్ స్టార్ట్ అయింది కంట్రీలో. ఇంతకు ముందు నాగార్జున సాగర్ కట్టినప్పుడు, శ్రీశైలం కట్టినప్పుడు, లేకపోతే బాక్రానంగల్ కట్టినప్పుడు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కంట్రీలో కట్టినప్పుడు కెనాల్స్తో పాటు సబ్ కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీస్, మొత్తము కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మొత్తం చేసేటోళ్ళు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, చివరి ఆయకట్టు రైతుకు, 1 ఎకరం ఉన్న రైతుకు కూడా నీళ్లు పోయేటి. అప్పుడు ప్రాజెక్ట్ అయిపోయింది అని అర్థం. ఇప్పుడు రిజర్వాయర్ కట్టడము, గేట్లు ఎరెక్ట్ చేయడము, మోటార్లు పెట్టడము, కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేయడం అయిపోయింది అనడం. కెనాళ్ళు ఉండవు, డిస్ట్రిబ్యూటర్స్ ఉండవు, కాడా వర్క్స్ ఉండవు, ఏది ఉండదు. సో అవి లేకపోబట్టే కదా ఇప్పుడు కనీసం 299 టీఎంసీ కూడా వాడుకోని పరిస్థితి. అంటే ఎలక్షన్స్ రాగానే అయిపోయిందని కొబ్బరికాయ కొట్టడము, దాన్ని ఆన్ చేయడం, మోటార్లు ఆన్ చేయడము, మోటార్లు ఆన్ చేసి స్టార్ట్ చేసినాను ఒక ఫీలింగ్ ఇవ్వడం ప్రజలకు. 1 ఎకరా కూడా నీళ్లు పోకపోవడం, ఇది పరిస్థితి మన రాష్ట్రంలో. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చూసినాము, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం మనకు న్యాయం జరిగిన పరిస్థితి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించింది. కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఎందుకంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చింది రిస్ట్రిక్టివ్ ఉంది, మనకు నీళ్ళు వచ్చేటట్లేవు, అంతకు ముందున్న కేటాయింపులో ముట్టుకోవద్దని ఉంది. బాగా ఆలోచించి ఇంతకు ముందు ప్రాజెక్ట్ వైజ్ ఎలకేషన్ ముట్టుకోవద్దని ఉంది, కానీ ఎన్ బ్లాక్ ఎలకేషన్ ముట్టుకోవద్దని లేదు ఎక్కడ. అందుకని ఎన్ బ్లాక్గా ఒక స్టేట్కు ఇచ్చింది బచావా ట్రిబ్యునల్ అనే ఒక క్లాజ్ని తీసుకొని, నెక్స్ట్ ఈ గెజెట్ ఆఫ్ ఇండియా మేము 6 అక్టోబర్ 2023కి ఇచ్చినాం. ఇది కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎవ్వరూ ఏ విధంగా చెయ్యని అతి గొప్ప మహత్వపూర్వమైన కార్యం ఇది. దీనివల్ల నెక్స్ట్ ఇది చూస్తే మీరు గెజెట్లో న్యూ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవి, దీనిలో ఉన్నది నేను సారాంశం చెప్తా. ఇంతకు ముందు బచావా ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీలు, ఆ 194 టీఎంసీలు బ్రిజేష్ కుమార్ ఇచ్చిన మొత్తం 1005 ప్లస్ పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీ వస్తే అందులో 21 కర్ణాటకకు, 14 మహారాష్ట్రకు, 45 తెలంగాణకు ఉన్నాయి. ఆ 45 కలిపి మొత్తం 1005 ప్లస్ 45 1050 టీఎంసీ నీళ్లు ఫ్రెష్గా చూసి మళ్ళీ ఎలకేషన్ చేయాలి తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి అనేది కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో గెజెట్ నోటిఫికేషన్ తోటి ఇచ్చిన ఆర్డర్ ఇది. క్యాబినెట్ అప్రూవల్ చేసి గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, ఫుల్ క్యాబినెట్ అప్రూవల్ చేసి. నెక్స్ట్, సో ఇది మీకు ఈజీ రిఫరెన్స్కి చెప్తున్నా. పైదేమో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. అంత నోట్ చూడండి, ఆ ఫస్ట్ దానిలో నోట్ చూడండి. ట్రిబ్యునల్ నియమిత దినానికి ముందు లేదా ఆ దినాన ప్రాజెక్టు నిర్దిష్టంగా చేసిన అవార్డులు వారసు రాష్ట్రాలపై తప్పనిసరిగా అమల్లో ఉంటాయి. అంటే అంతకు ముందు ఎలకేషన్స్ ముట్టుకోవద్దు. దానివల్ల తెలంగాణకు దానివల్ల కంప్లీట్గా ఒక్క చుక్క కూడా వచ్చే పరిస్థితి లేకుండే. కింద మేము ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 811 టీఎంసీలు ప్లస్ పోలవరం నుంచి కృష్ణాకు వెళ్ళే మొత్తం అన్ని కలిపి అని చెప్పేసి. దీంతో మళ్ళీ కొత్తగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫ్రెష్గా ఇప్పుడు వాదనలు వింటా ఉంది. 1050 టీఎంసీలలో మనకు మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు మనం సరిగ్గా మనం లాయర్స్ని పెట్టుకొని, మన అడ్వైజర్స్ని పెట్టుకొని, టెక్నికల్ ఇంజనీర్స్ని పెట్టుకొని మనం కనుక కరెక్ట్గా వాదిస్తే న్యాయం మన పక్షాన ఉండొచ్చు, వాదన కూడా కరెక్ట్గా ఉండాలి. సో ఆ వాదన కరెక్ట్గా చేస్తే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తే మనకు దాదాపు 600 నుంచి 700 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్, పాలమూరు జిల్లా, నల్గొండ ప్రాజెక్ట్సే కాకుండా ఇంకా అడిషనల్గా కూడా మనకు ఖమ్మము, రంగారెడ్డి జిల్లాకు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు ఇచ్చుకొని సస్యశ్యామలం చేసినందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు చేసినది ఇది. నెక్స్ట్, ఇప్పుడు నేను చెప్పిన ట్రిబ్యునల్ ప్రొసీడింగ్స్ అవుతా ఉన్నాయి. అయితే మొన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ 1005 టీఎంసీలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కొత్త ట్రిబ్యునల్ అన్నారు. మరి ఇంత స్టడీ చేస్తారు కదా, ఆయన నదులకే నడక నేర్పిండి కదా. 1050 టీఎంసీ, 1005 టీఎంసీ కాదు. నెంబర్ సరి చూసుకోండి ఒకసారి మీరు. కనీసం ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు కేటాయించబోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు అనేది కూడా
అవగాహన లేని అతను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన అతనికి అవగాహన లేదు అనంటే నాకు ఎందుకో వింతగా అనిపించింది. 1050 టీఎంసీ ఇప్పుడు ట్రిబ్యునల్ చేస్తూ ఉంది. నెక్స్ట్, ఇది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి కూడా ఆయన ఒక మాట మాట్లాడాడు. జరిగింది ఏంటంటే 5th May 2020 జీవో ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతూ 4 టీఎంసీల పర్ డే 4 టీఎంసీ నీళ్లు పోతిరెడ్డిపాటిని తీసుకుపోయేది 10 టీఎంసీ చేసేటందుకు జీవో ఇచ్చింది. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండ్ అయ్యి అప్పుడు కేఆర్ఎంబి 5 లెటర్లు డేట్స్ సహా ఇస్తున్నా. కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్. 5 సార్లు ఉత్తరం రాసింది ఆంధ్రప్రదేశ్కు, మీరు ఆపండి అని చెప్పి. వాళ్ళు ఆపలే. ఇమ్మీడియట్గా 5th August 2020కి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాం. ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అదొక పర్మనెంట్ బాడీ. జలశక్తి మంత్రి చైర్మన్గా ఉంటాడు, 2 ముఖ్యమంత్రులు మెంబర్స్గా ఉంటారు. అది ఏ డిసిషన్ తీసుకుంటే అది ఫైనల్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్. 5th Augustకు పెట్టింది ఎందుకంటే 10th Augustకు టెండర్ ఓపెన్ అవుతుంది, 15th August వరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేస్తారు. ఈ లోపల ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే మీకు న్యాయం జరుగుద్ది తెలంగాణకు అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వంలో అప్పుడు నేను కూడా ఉన్నా కాబట్టి మేము పెట్టినాం ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్. తెలంగాణ చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ నుంచి ఉత్తరం వస్తుంది, మా ముఖ్యమంత్రి గారు August 25 వరకు బిజీగా ఉన్నారు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆయనకు, 25 August తర్వాత ఎప్పుడైనా పెట్టండి. దాంతో మేము దేవుడా అంటూ మూవ్ చేసి 6th Octoberకి పెట్టినాం. ఫైనల్గా 2 ముఖ్యమంత్రులు డేట్స్ తీసుకొని. ఈ లోపల ఏమైంది, August 10కి టెండర్ లోపలైనాయి, August 15కి వర్క్ అవార్డ్ అయింది, August 20కి వర్క్ మొదలైంది. ఇప్పుడు 99% వర్క్స్ ఫినిష్ అయిపోయినాయి. ఒకసారి వర్క్ మొదలు పెట్టినాక దాన్ని ఆపే శక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి లేదు. వాళ్ళు కోర్టుకు పోతారు, మేము కోర్టుకు పోతాం, తెలంగాణ కోర్టుకు పోతే ఆంధ్రప్రదేశ్ కోర్టుకు పోతుంది, కోర్టులో నడుస్తుంటుంది. కోర్టు డైరెక్షన్స్ ఉన్నాక కూడా కడతా ఉంటారు, పెనాల్టీస్ కడుతుంటారు. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. మరి అంత మీకు August 25 వరకు ఆ 20 రోజులు మీరు రాకుండా కావాల్సుకొని ఈ మీటింగ్ను పోస్ట్ పోన్ చేయించి మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్స్ట్రక్షన్ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేదాకా కూడా మీరు ఎందుకు వెయిట్ చేయించారో మీకే తెలవాలి. నెక్స్ట్, సరే, ఇప్పుడు నేను చెప్పిన 4 టీఎంసీ నుంచి ఇది ఇంకోటి చూడండి. 2004 నుంచి 2014 వరకు ఫస్ట్ కాలం, 2014 నుంచి 23 వరకు సెకండ్ కాలం. అంతకు ముందు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 టీఎంసీలు నీళ్లు అన్యాయంగా ఇల్లీగల్గా పోతిరెడ్డిపాడు నుంచి శ్రీశైలం బొక్కబెట్టి తీసుకపోతే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 4 టీఎంసీ పర్ డే చోరీ కాస్త 10 టీఎంసీ పర్ డే అయింది.